సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్ముతారో, వారి లీలను విని ఇతరులకు చెప్తారో, ఇతర విషయాలేమియో ఆలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. అయితే చాలామందికి బాబా తన నామమును జ్ఞప్తి ఎందుంచుకొని శరణు వేడుమని చెప్తారు. తానెవరు అను దాన్ని తెలుసుకొనగోలు వారికి శ్రవణము మననమును చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామస్మరణమును జ్ఞప్తి ఎందుంచుకొనుమనేవారు. కొందరికి తమ లీళ్ళు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మిక రామాయణము, జ్ఞానేశ్వరి మొదలైన గ్రంథాలు చదువుటకు, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుటకు, కొందరికి ఖండోబా మందిరమునకు పంపడానికి, కొందరికి విష్ణు సహస్రనామాలు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణం చేయమని విధిగా చెప్తూ ఉండేవారు. వారి ఉపదేశాలకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశాలను ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో దర్శనాలు ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ పైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిపెట్టాడు. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థాలను బోధించేవాడు. ఒకడు హఠయోగము చేయుచుండగా దాన్ని మానుమని చెప్తారు. వారి మార్గాల్ని చెప్పుట అలవి కాదు. ప్రపంచ విషయాలలో తన ఆచరణలు ఉదాహరణగా బోధించేవాడు. అట్టి వానిలో మనం కొన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణ మా ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అని చెప్పి చెప్తారు. ఒక వ్యక్తి పోయి నిచ్చెన తీసుకొని ఇంటి చేరతాడు. బాబా వామన గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పు దాటి ఇంకొక ప్రక్క దిగుతాడు. బాబా అభిప్రాయమేమో ఎవ్వరికీ తెలియదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో ఉండేది. ఆమె జ్వరము తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండవచ్చని చెప్పి అందరూ అనుకునేవారు. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇస్తారు. ఎవరో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వారికి 2 రూపాయలేలా ఇవ్వవలనని బాబాను ప్రశ్నిస్తాడు. ఒకరి కష్టములు ఇంకొకరు ఉంచుకొనరాదని, కష్టపడు వాని కూలి సరిగాను దాతృతంగాను ధారాళంగాను ఇవ్వవలనని బాబా వారికి చెప్తారు. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయునని, పనిచేయువాడు పనిచేసేవాళ్ళు కూడా సుఖపడదని, సమ్మలకు తావుండదని, మదుపు పెట్టిన వారి కష్టపడ్డవారి కూలి చేయువాండ్రకి మనస్పర్ధలుండవని బాబా యొక్క భావంగా మనము అనుకోవచ్చు. మౌఖికంగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకే కారమును ఏ ఆకారాన్నైనా ధరించాడు. ఈ మహా జగన్నాటకమునందు మాయయన్ నటి సాయంతో వారు నటుని పాత్ర ధరించెదరు. సాయిని స్మరించి ధ్యానించదముగాక. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమాలను జాగ్రత్తగా గమనించరు. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెడుతూ ఉండేవారు. భక్తులు కూడా సమానమైనటువంటి ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదాలకు నమస్కరించి వారి వైపు చూస్తూ ఊది ప్రసాదపు జల్లులను అనుభవిస్తూ ఉండేవారు. బాబా భక్తుల చేతులలో పిడికెళ్లతో ఊదిని పోయువారు. వారి నుదుటపై తమ చేతులతో ఊది పెడుతూ ఉండేవారు. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైనటువంటి ప్రేమ. బాబా భక్తులని క్రింది విధంగా పలకరించేవారు. అన్న మధ్యాహ్న భోజనమునకు పొమ్ము, బాబా నీ బసకు పో బాపు, భోజనము చేయుము అని చెప్పి భక్తులని